నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. చావునోట్లో తలపెట్టి స్వరాష్ట్రం సాధించిన కేసీఆర్ యావత్తు తెలంగాణ జాతికి రేలి హీరో అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి అన్నారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని బాజిరెడ్డి గోవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కర్త కర్మ క్రియ భారతదేశ పటంలోనే తెలంగాణ చిత్రాన్ని ఉంచినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క 72వ జన్మదిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా అంతా ఒక పండుగ వాతావరణం అయింది. మొత్తం నిజామాబాద్ జిల్లా ప్రతి గ్రామం అంతా ఇలా గల్లీ గల్లీలో పండుగ వాతావరణం, ప్రతి పల్లెల్లో పండుగ వాతావరణం. అదేవిధంగా మండలాల హెడ్ క్వార్టర్లో కూడా మరి జన్మదినం కేసీఆర్ గారిని జరుపుకొని జిల్లా పార్టీ ఆఫీస్కి వచ్చారు. ఇవాళ దాదాపుగా వేలాది మందిగా తరలి వచ్చి ఇక్కడ మరి 72 సంవత్సరాల సందర్భంగా 72 కిలోల కేకును కట్ చేయడం జరిగింది. అదేవిధంగా పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ అన్నది కూడా మరి ఆర్టీసీ మాజీ చైర్మన్ గారు వారి యొక్క బర్త్డే సందర్భం కూడా అందరూ వారికి కూడా విషయం చేయడం జరిగింది. విఠలరావు గారు, పట్టణాధ్యక్షుడు శిల్పరాజు గారు, అందరి ఆధ్వర్యంలో కూడా ఇవాళ మరొకసారి మళ్ళీ సార్ ఎప్పుడు వస్తాడు, కారు ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నారు గల్లీ గల్లీలో. ఇవాళ జిల్లా అంతా ఒక పండుగ వాతావరణం, ఒక దసరాకు, ఒక బతుకమ్మ పండుగకు, ఒక హోలీ పండుగకి ఎట్లయితే సంబరాలు జరుగుతాయో ఆ విధంగా సంబరాలు జరిగాయి. ప్రజలు కేసీఆర్ కోరుకుంటున్నాం. గత స్థానిక ఎన్నికలలో సామాజిక సాంపత్యం ఎందుకు పార్టీ వచ్చిందంటే దానికి కారణం కూడా ప్రజలు గమనిస్తాము. ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా ప్రభుత్వం వాళ్ళది, 3 ఏళ్ళు ఉంది కదా బీఆర్ఎస్ పార్టీ శ్రేణి చేస్తున్న ఉద్దేశంతో లేదు. కాబట్టి 3 ఏళ్ళ తర్వాత ఈ యొక్క తెలంగాణ సంపద కేవలం బీఆర్ఎస్ పార్టీ